బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అల్వాల్లో డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి స్కూల్ విద్యార్థులపై డీసీఎం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి తల్లికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. అది రిలయన్స్ వ్యాన్ వచ్చేసి గుద్దేసింది నా కొడుకుని. న్యాయం కావాలి, నా కొడుకు ప్రాణం కావాలి. ఇప్పుడు ధర్నా చేస్తాను నేను ఒక పేదదాన్ని. నా కొడుకు కోసం నేను ధర్నా చేస్తాను. ఆడపోయి నా ప్రాణం తీసుకుంటా అనే పోయి రిలయన్స్ కానీ. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితాని అడిగి తెలుసుకుందాం. లిఖిత, విజువల్స్లో చూస్తుంటే డైరెక్ట్గా డీసీఎం వ్యాన్ వారి మీదకు దూసుకెళ్ళినట్లుగా కనిపిస్తోంది. డ్రైవర్ పరిస్థితి ఏంటి ఆ టైంలో? ఎందుకని అలా జరిగింది? అసలు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అవ్వడంతో ఈ ప్రమాదం చెప్పుకోవాలి నందు. ఈ ప్రమాదంలో తిరుమల అనే 9 సంవత్సరాల బాలుడు అయితే మృతి చెందడం జరిగింది. అతడితో పాటు అతడి తల్లి అలాగే సోదరుడు కూడా ఉన్నారు. తన తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి ఆయనను చూసి తిరిగి వస్తున్న సమయంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నారు. ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లవాడి ప్రాణం అయితే పోయింది. ప్రస్తుతం తల్లికి కొన్ని గాయాలైతే అవ్వడం జరిగింది. దాంతో ఆమె కూడా చికిత్స పొందుతూ హాస్పిటల్లోనైతే ఉంది. కేవలం ఈ యొక్క డీసీఎం కు సంబంధించి ఏవైతే బ్రేకులు ఫెయిల్ అయ్యాయో సరైన సర్వీసింగ్ లేకుండా వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఏదైతే క్లియర్ కట్ గా ఇక్కడ తెలుసుకున్న విషయం. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను వెంటనే పరారవ్వడం జరిగింది. మనం సీసీటీవీ ఫుటేజ్ లో కూడా క్లియర్ కట్ గా చూడవచ్చు. ఆ వ్యాన్ ఏ విధంగా మనుషులపైకి దూసుకు వచ్చింది, ఏ విధంగా నడుపుతున్నారు, అసలు కొంచెం కూడా స్పృహ ఉండి ఆ యొక్క వ్యాన్ నడుపుతున్నట్లుగానైతే కనిపించట్లేదు. అంటే బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు వారికి ఏం చేయాలో తెలియక ఏదైనా కానీ ఏదైనా ఒక ప్రాంతానికి కానీ ఆ యొక్క టెన్షన్ లో నడిపిన పరిస్థితి అయితే క్లియర్ కట్ గా మనకు విజువల్స్ లో కనిపిస్తూనే ఉంది. ఈ ప్రమాదంలో ఒక బాలుడైతే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క తన ఇంటి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే తండ్రి కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆరోగ్యం బాగాలేని కారణంగా. అతని తండ్రిని చూసి వస్తున్న సమయంలోనే ఇలాగా జరగడం అనేది నిజంగా బాధాకరమని చెప్పుకోవాలి నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ లిఖిత.